రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. ఇవన్నీ వాళ్ళు రాజకీయం ఎఫిడవిట్ మీద ఇస్తారు. కిందన కనబడుతున్న వెబ్సైట్లో చెక్ చేయండి. ఫుల్ వీడియోలో ఎలా చూడాలో నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 2024లో బెట్టింగ్ యాప్ల కోసం పోరాడుతుంటే 41 రోజులు పోరాడుతుంటే బెట్టింగ్ గ్యాంగ్ నా మీద వేసిందనమాట. తలాతోక లేని కేసు, అది కరియాపాకు కేసు. తర్వాత 2025లో మళ్ళీ బెట్టింగ్ కోసం పోరాడుతుంటే మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు ఉందని అడిగినందుకు అక్కడ ఒకటి పడ్డది పిడి. సో అదొక కేసు. సో అది కూడా మనం న్యాయం ధర్మం మన వైపు ఉంది కానీ అది గెలుస్తాం. ఓకే, తర్వాత 2026లో పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. సో ఈయన అన్నదే నేను అన్నాను, ఈయన మీద కేసు పడలేదు, నా మీద కేసు పడద్దు. ఈయన అత్యాచారం అన్నాడు, దాన్ని ఇంగ్లీష్లో రేప్ అని అన్నాను. కాకపోతే భర్త అయిన కొడుకులు బెట్టింగ్ గ్యాంగ్ కలిపి టార్గెట్ చేశారు. మరి అందుకే కదా ఇది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, చట్టాన్ని, న్యాయాన్ని, గవర్నమెంట్ని, పోలీస్ ఆఫీసర్ని, లాయర్స్ని మొత్తం అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీ భర్త ఇదిగో నా దారిలో చేయి పెట్టి ఏకతో సమానం. మీరు ఒకటి కాదు 100 కేసులు పెట్టుకోండి. ఇదిగో నేనైతే నా దగ్గర గొద్ద బలిసి 8 కోట్ల రూపాయలు ఉన్నది. 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. రప్ప 2026 మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేదు. బత్తాయిలు, ఈ మతోన్మాదం సృష్టించే బత్తాయిలు జ్యూస్ పిండడమే లక్ష్యం. ఓకే, నేను ఎప్పుడు వస్తానన్నాను ఇండియాకి? 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇదిగా నేను ఎప్పుడు వస్తానన్నాను? వస్తానన్నాను. ఎప్పుడు 2035లో పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు రెవెన్యూలు చేయించుకోవడానికి వస్తాను. 60 పేజీలు ఉన్నాయంటే 140 దేశాలు తిరగచ్చు. ఓకే, మళ్ళీ చెప్తాను, నీకు కాదు కూడదు, మాకు అర్జెంట్, నువ్వు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రప్పించుకో. నేనైతే రా. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఏకతో సమానం. ఇదిగో అరే నేను ఎన్ని గొప్ప పనులు చేశాను రా, 99 మంచి పనులు. 130 దేశాల్లో 450 హిందూ దేవాలయాలు చూపించాను. రామాయణం, మహాభారతం చెప్పాను. చదువు కోసం 200 వీడియోలు చేశాను. రేపుల కోసం వీడియోలు చేస్తాను. అభివృద్ధి కోసం వీడియోలు చేస్తాను. చదువు, టెక్నాలజీ, ఎన్ని మంచి పనులు, ఎన్ని మంచి వీడియోలు చేస్తుంటే అవన్నీ కాదు ఏకతో సమానం. ఏక పీరుకొని ఫుల్ వీడియో పెట్టాను, ఇంకా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఈ బత్తాలని అయితే వదిలే ప్రసక్తే లేదు. నేను అసలుకే తేటగానే ట్రావెలింగ్ పక్కన పెట్టి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లేకడం, బత్తాయిలను జ్యూస్ పెట్టడం, రోజుకి 8 వీడియోలు పెడతాను. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇండియా వచ్చేస్తానండి. నా మీద 3 కేసులు ఉన్నాయి కదా. అయితే రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు. రైట్, నాన్ వెజ్ వీడియో చూస్తారు. ఆయన మాటలు బలుపు లేకపోతే ఇంకే సరే, ఆయన మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉండొచ్చు. ఏమని వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, నన్ను ఏం చేస్తారని. కానీ ఇక్కడ కంపారిజన్ తప్పు. ముఖ్యమంత్రులని తో